హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న నైట్ ఏఎంబి సినిమాస్లో హే భగవాన్ ప్రీమియర్ చూసా. హే భగవాన్ కాదు, యాక్చువల్లీ హే బల్వంత్. సెన్సార్ అయ్యాక టైటిల్ కూడా మార్చారు. యాక్చువల్లీ హే భగవాన్ టైటిల్ని తీసేసేంత ఇష్యూ అయితే లేదు, బట్ స్టిల్ హే బల్వంత్ టైటిల్ కూడా సింక్ అయింది. మూవీకి పూలచొక్క బ్రో వచ్చాడు. కలర్ ఫోటో మూవీ డైరెక్టర్ సందీప్ కూడా మూవీకి వచ్చారు. సరే, ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంకా ప్లాట్ ఏంటంటే, కృష్ణకి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ చేసే బిజినెస్ ఏంటో తెలుసుకోవాలి, ఈ బిజినెస్ని కంటిన్యూ చేయాలి అని ఒక ప్యాషన్ ఉంటుంది. అప్పటి నుంచి ఎవరేం బిజినెస్ చేసినా ఐడియాస్ ఇవ్వడం అలవాటు అతనికి. అలా వాళ్ళ ఫాదర్ బిజినెస్ టేక్ ఓవర్ చేయాలి అనుకున్న టైంలో కృష్ణకి తనని తను ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడే మిత్ర స్టార్ట్ చేసిన ఫౌండేషన్కి ఐడియాస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇలా ఎన్జిఓ సపోర్ట్తో స్టార్ట్ చేసిన ప్రతి స్టార్టప్ బిజినెస్కి హెల్ప్ చేస్తాడు. కానీ ఒకరోజు కృష్ణకి వాళ్ళ ఫాదర్ చేసే బిజినెస్ ఏంటో తెలుస్తుంది. ఇంకా అక్కడి నుంచి కృష్ణ ముందున్న ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేశాడు, తర్వాత ఏం జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. బేసిక్గా వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి అని చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. సో అది రివీల్ చేయకుండా చెప్తున్నా. సుహాస్కి ఇదొక బెస్ట్ కంబ్యాక్ మూవీ. రీసెంట్ టైమ్స్లో సుహాస్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో పర్ఫామ్ చేయలేదు, కానీ ఈ మూవీ డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుంది. సుదర్శన్ క్యారెక్టర్ స్క్రీన్ మీద ఉన్నంతసేపు అల్టిమేట్ ఫన్ జనరేట్ అవుతుంది. బేసిక్గా మూవీలో బల్వంత్ చేసే బిజినెస్ ఏంటి అనేది ఎర్లీగానే రివీల్ చేసినా అది కొంచెం కాంప్లికేటెడ్ గనక కృష్ణ ఎన్ని ఫేస్ చేశాడు అనే పాయింట్ దగ్గర ఫన్ జనరేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే అల్టిమేట్ ఫన్ ఉంటుంది, కానీ కొంచెం సెకండ్ హాఫ్తోనే ఇష్యూ ఉంది. దే ట్రైడ్, బట్ పాయింట్ని కొంచెం ఎక్కువ డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. రైటింగ్ కూడా చాలా ఫ్లాట్ అయిపోతుంది. బట్ స్టిల్ ఫన్ ఎలిమెంట్ అనేది అక్కడక్కడ హిట్ చేస్తే, కానీ కొంచెం ఎక్కువ డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది స్టోరీలో. క్లైమాక్స్ మళ్ళీ సేమ్ ఎమోషనల్ ఫార్మాట్లో ఎండ్ చేస్తారు. ఎమోషన్ కూడా బాగానే హ్యాండిల్ చేశారు. రెగ్యులర్ పాయింట్ అయినా కూడా టేకింగ్ బాగుంది, ఎమోషన్స్ బాగా రీచ్ అయ్యాయి. ఈ పాయింట్లో నరేష్ యాక్టింగ్ బాగుంటుంది. సుహాస్ కూడా బాగా సపోర్ట్ చేశాడు. యాక్చువల్గా ఇలాంటి స్టోరీ లైన్స్ ఉన్నాయి ముందు, ఎగ్జాక్ట్ కాకపోయినా ఆల్మోస్ట్ ఇలాంటి లైన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్లో జనరేట్ అయిన ఫన్ వల్ల స్టోరీ లైన్ పెద్ద ఇష్యూ అనిపించలేదు, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గింది ఫన్. ఇది కొంచెం బెటర్ చేసుకోవాల్సింది, కొంచెం బెటర్ రైటింగ్ ఉంటే బాగుండేది. చాలా వరకు వన్ లైనర్స్ అన్ని బాగా రీచ్ అయ్యాయి. మూవీ ఫ్లోని సాంగ్స్ కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాయి అనిపించింది. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో సెకండ్ సాంగ్ అయితే మంచి ఫ్లోలో ఉన్నప్పుడు వస్తుంది. అలా కొన్ని ఉంటాయి అన్నెసెసరీగా ఫ్లోని డిస్టర్బ్ చేస్తాయి. మూవీ గురించి అయితే ఎక్కువ ఏం చెప్పలేం. సస్పెన్స్ని మూవీ టీం హోల్డ్ చేశారు. ట్రైలర్స్, టీజర్స్లో కూడా మెయింటైన్ చేశారు. సో ఫైనల్లీ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేస్తాం. కంపేర్ టు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ తగ్గింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ చాలా రోజులకి సుహాస్కి మంచి రోల్ పడింది. హీ డిడ్ హిస్ బెస్ట్. సుదర్శన్ వాజ్ ద సో స్టిల్లర్ హియర్, ఇచ్చి పడేశాడు. నరేష్ గారు ఇలాంటి రోల్స్కి పర్ఫెక్ట్ అని ఇంకోసారి ప్రూవ్ చేశారు. శివాని నాగారం వాజ్ గుడ్ ఇనఫ్. ఇంకా కొంత కాస్టింగ్ కూడా ఉంది. చిన్న రోల్స్ అయినా కూడా అందరూ బాగా చేశారు. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే మ్యూజిక్ వాజ్ ఓకే, సాంగ్స్ అంత ఇంపాక్ట్ ఏం లేవు, బీజిఎం ఈజ్ ఓకే, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇంకా రైటర్ డైరెక్టర్ గోపి వాజ్ డీసెంట్. రైటర్గా వన్ లైనర్స్ కానీ ఫన్ని బాగా జనరేట్ చేశారు. సెకండ్ హాఫ్ని ఇంకొంచెం బెటర్ చేసుకుంటే బాగుండేది. ఫైనల్లీ మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయినా ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్కి కనెక్ట్ అవుతారు. గో వాచ్ ద మూవీ. కాకపోతే ఫ్రెండ్స్తో లేకపోతే పార్ట్నర్తో ట్రై చేయండి, ఫ్యామిలీతో ఇబ్బంది పడతారు. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.